ఎలాంటి అలవుడి లేకుండా ఈ లోకంలో జన్మించినటువంటి ఈ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని కొనియాడడానికి మనం చేస్తున్నటువంటి అలవుడి తప్పని అన్నా. ఈ పేరు యొక్క అలంకరణ తప్పు కాదు, ఈ దేవాలయం యొక్క అలంకరణ తప్పు కాదు, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు తప్పు కాదు, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి భోజనాలు మీరు ఆర్టిస్టా తప్పు కాదు. కానీ ఏం చేస్తున్నాయి ఈ డెకరేషన్ అంతా కూడా, ఈ డెకరేషన్ ఏం చేస్తున్నారని ఎవరి పేరు చెప్పుకొని చేస్తున్నారు ఇదంతా. ఈరోజు క్రిస్మస్ పండుగనే కదా ఇదంతా అలంకరించుకోవాలన్నా, ఈ పేటలు అలంకరించి క్రిస్మస్ పండుగైనా, ఈ దేవాలయాలు అలంకరించి క్రిస్మస్ పండుగైనా, ఆర్కెస్ట్రా పెట్టింది క్రిస్మస్ పండుగైనా, భోజనాలు పెట్టిన దానికైనా, స్టేజ్ వేసిన దానికైనా చెప్పండి యేసు ప్రభు పేరునే కదా, అవునా కదండి. కానీ ఈ యేసు ప్రభుని ఇవన్నీ మూసేస్తాయి. అసలు ఆయన పేరు చెప్తున్నా, ఆయన జన్మించాడు కాబట్టి మనం పండుగ చేసుకుంటున్నా అని మనం చెబుతూ ఏం చేస్తున్నామండి, ఈ డెకరేషన్ తో, ఈ స్టేజ్ తో, ఈ ఆర్కెస్ట్రా, ఈ భోజనాలతో మనం ఏం చేస్తున్నామండి, అసలైన తప్పేస్తున్నారు కనపడేవాడు. అంటే మన ప్రయారిటీస్ ఏంటి, మన ప్రాముఖ్యతలు ఏంటి, మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. 25వ తారీఖున క్రిస్మస్ పండుగ ఉంది, ఎలా సిద్ధపడుతున్నా. మీరు ఎవరైనా సరే ఒక్కళ్ళన్నా ఈ ఆదివారం కాలంలో 4 వారాల పాటు ఒక్కళ్ళైనా సరే ఫాదర్ గారండి నేను మాంసంతో చేయాలి అని అడిగేవాడు ఉన్నారా? ఎలా సిద్ధపడ్డాం మనం? పీఠాలు అలంకరించుకున్నాం చక్కగా, దేవాలయాన్ని అలంకరించుకున్నాం చక్కగా, భోజనాలు పెట్టుకున్నాం, ఆర్కెస్ట్రా పెట్టుకున్నాం, 20 రోజులు బుక్ చేసుకున్నాం.